పెరంబూర్ అనేది చెన్నై పరిసర ప్రాంతాలకు ఆనుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. అదే ఎత్తుగడతోటి పెరంబూర్ నుండి పోటీ చేశారు విజయ్. కాబట్టి సక్సెస్ స్టాలిన్ నియోజకవర్గం కూడా అదే బెల్ట్ లో ఉంటుంది కదా. వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు వేయటంలో డిఎంకే ఎక్కడ బలంగా ఉందో ఆ బలాన్ని దెబ్బగొట్టడంలో విజయ్ సక్సెస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 165 నియోజకవర్గాలు ఉంటే విజయ్ పార్టీ గెలిచింది కేవలం 47 చోట్ల మాత్రమే. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ద్రవిడియన్ పార్టీలు తమ బలాన్ని నిలబెట్టుకున్నాయనేటటువంటి విషయం ఈ అంకెతో కనపడుతుంది. అంటే వీటన్నిటికంటే కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి శ్రీకాంత్ అంటే, మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి శ్రీకాంత్ ఈ దేశంలో రాజకీయాల్లో. ఎక్స్పెరిమెంట్స్ జరిగిన ప్రతిసారి ప్రజలు ఆశపడ్డారు, ఇక రాజకీయాల్లో మార్పులు వస్తాయి, ప్రజలకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ పడితే ఆ ఆశను ఒమ్ము చేసినటువంటి సందర్భాలే మనకు కనపడ్డాయి. 2 ఉదాహరణలు, ఇప్పుడు జరిగింది 3వ ఉదాహరణ. ఆ 2 ఉదాహరణలు ఏంటి అంటే, 1977లో కేంద్రంలో మొట్టమొదటి జనతా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు చాలా సంతోషపడ్డారు. దేశానికి మంచి జరుగుతుంది, దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది, కొత్త పార్టీ వచ్చింది అనేటటువంటిది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది, ప్రజలు నిరాశపడ్డారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అస్సాంలో యూనివర్సిటీ నుండి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనే ఒక స్టూడెంట్ యూనివర్సిటీ నుండి డైరెక్ట్ గా బయటకు వచ్చి 1985లో అస్సాం గణ పరిషత్ పెట్టి ప్రఫుల్ల కుమార్ మహంత లాంటి ఒక విద్యార్థి నాయకుడు ఆ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 1985లో అయ్యారు, 1996లో అయ్యారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సక్సెస్ చేయలేకపోయారు. ఇవాళ ఇంకొక ఎక్స్పెరిమెంట్ మీకు తమిళనాడులో జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెరిమెంట్, తమిళనాడుని ద్రవిడ్ పార్టీల హస్తాల నుండి బయటకు తీసుకొని వచ్చి ఒక కొత్త తరం రాజకీయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి విజయ్. బట్ ఇదొక ఆశ. మరి ఈ ఆశ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూస్తే, ఇవాళ గెలవటం కాదు, ఈ గెలుపుని నిలబెట్టుకోవటం. విజయ్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటో చెప్తాను శ్రీకాంత్. ఒకటి, ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ఎందుకు అనంటే 234 నియోజకవర్గాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 రావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. కానీ విజయ్కి 107 వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకొక 11 మంది శాసనసభ్యులు కావాలి. బట్ ఈ 11 మంది శాసనసభ్యుల్ని ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఏ పార్టీలు మద్దతు ఇస్తాయి అనేది ఒక కీలకమైనటువంటి అంశం. దీన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. రెండోది, ప్రభుత్వాన్ని స్థిరంగా నడపటం. అంటే అత్యవసర మార్కులతోటో లేకపోతే అత్యవసర మెజార్టీ తోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఎంత స్థిరంగా నడపగలుగుతాడు. మీకు తెలుగువాడే పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో అత్యవసర మార్కులతోటి మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1990లో దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి ఒక చరిత్ర ఉంది. బట్ ఈయన ప్రభుత్వ స్థిరత్వం ఎలా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎలా నడపగలుగుతాడు, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, తను ఇచ్చినటువంటి హామీలు, పేద ప్రజలకు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు. ద్రవిడ్ మోడల్ అన్నా సంక్షేమ మోడల్ అన్నా చాలా పాపులారిటీ ఉన్నటువంటి దేశంలో ఉంది. మరి ఈ హామీలను ఎట్లా నెరవేరుస్తాడు? పాయింట్. ఈ తమిళనాడు ఇవాళ అప్పులతో కూడుకుపోయినటువంటి రాష్ట్రము, అత్యధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడే. మరి విజయ్ ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నిలబెడతాడు? ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 అత్యంత కీలకమైనది. తమిళనాడులో అవినీతి పార్టీలుగా ఏఐడిఎంకే ముద్రపడ్డాయి. కానీ తన పార్టీకి అవినీతి ముద్ర లేకుండా, కళంకం అంటకుండా పాలన చేయగలుగుతాడా అనేది ఒక పాయింట్ అయితే, ఐదోది చాలా కీలకమైనటువంటి పాయింట్, ఇప్పటి వరకు విజయ్ ఎలాంటి అధికారిక పదవులు నిర్వహించలేదు. కనీసం ఎమ్మెల్యే కాదు, మొదటిసారి ఎమ్మెల్యే, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యారు. తన పార్టీ తరపున గెలిచినటువంటి ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ రాజకీయాలకు కొత్త, మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎంతవరకు పాలనని సమర్థవంతంగా నడపగలుగుతాడు, ఎంతమంది అధికారులను సమర్థవంతంగా పని చేయించుకోగలుగుతాడు, తమిళనాడుకి ఏ లుక్ ఇవ్వబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీంతో పాటు ఒక కొత్త తరం రాజకీయాన్ని టీవీకే విజయ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ కొత్త తరం రాజకీయం ఇవ్వగలుగుతాడా? కొత్త తరం రాజకీయం అంటే ఏంటి శ్రీకాంత్? ప్రజలతో మమేకమవ్వటం, ప్రజలతో కలిసిపోవటం, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేయటం, ప్రజల కోసం పాలన చేయటం, ప్రజల కష్ట సుఖాలను ఫ్రమ్ టైం టు టైం తెలుసుకోవటం. ఇట్లాంటి కొత్త తరం నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం విజయ్ పనితీరే చెబుతుంది. విజయ్ ఈ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలను నెరవేర్చకపోతే ఇది కూడా తాను ముక్కగానే మిగిలిపోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 100 మంది రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ పార్టీల్లో ఇదొక పార్టీగా మిగిలిపోతుంది అనేది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 11 మంది శాసనసభ్యులు అవసరం అవుతారు. ఈ 11 మందిని ఎక్కడి నుంచి తీసుకుంటారు? అది ద బిగ్ టాస్క్. సార్, ఇందులో ఒక పాయింట్,
సరే, ఇది సవాళ్ళు Yeah. ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటే, విజయ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేటువంటి ధీమా కావచ్చు, కొంత పాజిటివ్గానే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే సార్, ఒక లోటును విజయ్ భర్తీ చేస్తారేమో తమిళనాట అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే ఎంజి రామచంద్రన్ ఎంజీఆర్ అయ్యారు, ఏఐడిఎంకే స్థాపించారు, కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆయన వస్తున్నటువంటి శైలి, విజయ్ వస్తున్నటువంటి శైలి ఈక్వల్గా కనిపిస్తోంది. సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. విజయ్ కూడా సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసారు. లాస్ట్ సినిమా జననాయకన్, అది రిలీజ్ కూడా నోచుకోలేదు. బట్ విజయ్ పొలిటికల్ డెసిజన్ కూడా సార్ ఎక్కడా ప్రచారం జరగలేదు. రజనీకాంత్కు ప్రచారం జరిగింది, కమల్ హాసన్కు ప్రచారం జరిగింది తప్ప విజయ్ విషయంలో ప్రచారం జరగలేదు. 2 సినిమాలు 2024లో వచ్చినటువంటి గోట్, ఆ సినిమాలో 450 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. ఆ తర్వాత లియో 2023లో వచ్చినటువంటి లియో సినిమా 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాతనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఆల్ ఆఫ్ సడన్గా డిక్లరేషన్ అయిపోయింది. ఆ తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత గెలిచాడు, రేపు పొద్దున ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో ఒక ఎంజి రామచంద్రన్ ఎపిసోడ్ మళ్ళీ కనిపిస్తుంది అనుకోవచ్చా? శ్రీకాంత్, తమిళనాడులోనైనా సౌత్ ఇండియాలోనైనా సినిమా రంగ ప్రభావం రాజకీయాలపైన పెద్ద ఎత్తున ఉంది అనేది అనేక సందర్భాల్లో రుజువైనటువంటి ఒక చారిత్రక ఘటన. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన 9 నెలలకే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సంఘటన చూసాం. తమిళనాడుకు వచ్చేసరికి సంఘటనలు చూసాం. ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్లే, కరుణానిధి సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్లే, విజయకాంత్ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్లే, ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్లే, వాళ్ళందరూ సినిమా నేపథ్యం ఉన్నటువంటి రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ముఖ్యంగా తమిళనాడులో చాలా సినిమా రంగం యొక్క ప్రభావము రాజకీయాలపైన ఉంటుంది. అంతెందుకు శ్రీకాంత్, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ డిఎంకే కి ప్రచారం చేశారు, అంటే విజయ్ కి వ్యతిరేకంగానే ప్రచారం చేశారు. రజనీకాంత్ ఫ్యాన్స్ కను విజయ్ ఫ్యాన్స్ కి అనేక సందర్భాల్లో గొడవ జరిగినటువంటి సందర్భం ఉంది. ఎన్నికలకు ముందు కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ ఒక తీర్మానం కూడా చేశారు, విజయ్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దనేటటువంటి తీర్మానం. అంటే ఇద్దరు సూపర్ స్టార్లు వ్యతిరేకం చేసినప్పటికి కూడా విజయ్ పార్టీ అక్కడ విజయం సాధించింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే నేను ఏమంటున్నానంటే, విజయ్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. ఒక తమిళనాడు ప్రజలకే కాదు, మొత్తం దేశ రాజకీయాలలో కూడా ఒక కొత్త కోణాన్ని చూస్తున్నాం, ఒక కొత్త ఆవిష్కరణ చూస్తున్నాం, ఒక కొత్త హోప్ చూస్తున్నాం. బట్ దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత విజయ్ పైన ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారనేటటువంటిది లేకపోయినా, బట్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్. బట్ మనం ఈ ఎన్నికల సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడామంటే, విజయ్ సభలకి క్రౌడ్ పుల్లర్ గా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది, బట్ ఈ క్రౌడ్ అంతా ఎలక్షన్ గా ఓటుగా మారుతుందా అనేటటువంటి ఒక సందేహాలు వచ్చాయి. బట్ ఆ సందేహాల దగ్గరనే విజయ్ ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది, బలమైన ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నాం కానీ, బట్ విజయం సాధిస్తుంది అనే దగ్గర కొంచెం సంశయాలు ఎదురైనాయి. కారణం ఏంటి అని అంటే, బట్ కొత్తగా వచ్చినటువంటి పార్టీ, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో పార్టీ యంత్రాంగం లేనటువంటిది, బట్ ఓట్ బ్యాంక్ ఉన్నా దాన్ని ఓటుగా కన్వర్ట్ చేసుకునేటటువంటి యంత్రాంగం లేదు, మెషినరీ లేదు కాబట్టి బట్ ఎక్కడో ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ను కూడా పటాపంచలు చేశారు. కారణం ఏంటి అని అంటే, ప్రజలే స్వచ్ఛందంగా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మస్కట్ నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ నియోజకవర్గంలో ఓటు వేస్తే, ఆ నియోజకవర్గంలో ఒక్క ఓటు తేడాతోటి టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు. శ్రీకాంత్, ఇదే మనం ఒక సినిమా స్టోరీగా మాలిస్తే, ఇదే విజయ్ ఒక సినిమా, నాకు పేరు గుర్తు రావట్లేదు, నేను కూడా ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో తను ఫారిన్ నుండి ఓటు వేయడానికి వస్తాడు, అతను ఓటుని ఎవడో దొంగ ఓటు వేస్తాడు, నా ఓటు నాకు కావాలని ఒక కౌంటర్ ఫైల్ దాఖలు చేసి ఆ ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి ఒక సినిమాను మనం చూసాం. ఆ సినిమాలో కూడా ఇదే రాజకీయ పరమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యంలో ఎంత బలమైనటువంటిది ఒకటైతే, సామాన్యులను నిలబెట్టి కూడా గెలిపించగలుగుతాం అనేటటువంటి ఒక సందేశం తమిళనాడు ఎన్నికలు ఇవ్వగలిగాయంటే, ఖచ్చితంగా ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ గా చూడాలి. ఇంకోటి శ్రీకాంత్, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది శ్రీకాంత్, ఒక ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గంలో. అంతెందుకు శ్రీకాంత్, ఇటీవల జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఒక్కొక్క ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టాల్సినటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ఎక్స్పెరిమెంట్
కొంతమందికి నమ్మకాన్ని కల్పిస్తుంది. Point. డబ్బులు లేకుండా కూడా బలంగా ప్రజల తరపున పోరాడి గెలవచ్చు, Right, sir. సామాన్యుడు కూడా నిలబెట్టి గెలవచ్చు అనేటటువంటి కొన్ని సంకేతాలు పంపినటువంటి ఎలక్షన్ గా మనం చూస్తున్నాం కాబట్టి నేనేమన్నాను, తమిళనాడులో జరిగింది అధికార మార్పిడి కాదు, రాజకీయ ఒక గుణాత్మకమైనటువంటి మార్పుగా మనం Exactly. చూడాలి. Exactly. బట్ అది దేశ రాజకీయాలకు మంచి చేస్తుంది, అవును. దేశ రాజకీయాలపైన నమ్మకం కలిగిస్తుంది. ఈ డబ్బుమయమైనటువంటి రాజకీయాలు, Right. తర్వాత విలువలు తగ్గిపోతున్నటువంటి రాజకీయాల్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ గా మనం చూసేటటువంటి అవకాశం ఉంది. కానీ దీన్ని నిలబెట్టి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా చేయాల్సినటువంటి బాధ్యత విజయ్ పైన ఉంటుంది. విజయ్ కి ఒక 2 సవాళ్లు ఇప్పుడు మొట్టమొదట ఎదురవబోతున్నాయి. సవాల్ 1 ప్రభుత్వ ఏర్పాటు, సవాల్ 2 ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించటం. Right. ఈ 2 సవాళ్లను అధిగమించగలిగితే, విజయ్ ఒక మంచి పరిపాలన అందించగలిగితే అది ద్రవిడియన్ మోడల్ కి ఒక కొత్త ఆల్టర్నేటివ్ అర్థం చెప్పినట్టుగా అవుతుంది. కాబట్టి పాత ద్రవిడియన్ మోడల్ కంటే ఒక కొత్త ద్రవిడియన్ మోడల్ ని చూడాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. తమిళ ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా కోరుకుంటుంది. రెండోది ఏంటి అని అంటే, ఇవాళ దేశంలో కుల, మతం, అవినీతి, డబ్బు ప్రమేయం రాజకీయాల్లో పెరిగిపోతున్న క్రమంలో వాటన్నిటినీ అధిగమించి ఇవాళ విజయ్ తమిళనాడులో విజయం సాధించాడనే ఒక సంకేతం పోయింది. కాబట్టి ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో వచ్చే వాళ్ళకి ఒక మంచి అధికారం దక్కుతుంది అని విజయ్ నిరూపించినటువంటి సందర్భాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తలపతి విజయ్ 50 ఏండ్ల ద్రవిడ పార్టీల మధ్య ఉన్నటువంటి అధికారాన్ని బద్దలుగొట్టి రాజకీయ చరిత్రనే, తమిళ రాజకీయ చరిత్రనే తిరగరాశారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఇదే తమిళనాడు చాలా లెసన్స్ నేర్పిస్తోంది. ఒక్క ఓటు కూడా ఇంత విలువైందని చెప్పడానికి కూడా ఒక్క ఓటుతో గెలిచినటువంటి శ్రీనివాసనే ఇక్కడ సాక్ష్యం అని చెప్పాలి. బట్ విజయ్ ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పరచబోతున్నారు, ఎట్లా దాన్ని స్థిరంగా నడిపించబోతున్నారు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.